రామానందన్ గారు రామ్ చరణ్ తాజా మూవీ గేమ్ చేంజర్. అయితే శంకర్ తీస్తున్న ఈ సినిమా షూటింగ్ సాగుతూనే ఉందని చెప్పాలి. గత 3 ఏళ్ళుగా ఈ మూవీ సాగుతూనే వస్తుంది. ఇక రామ్ చరణ్ ఫ్యాన్స్కి అయితే ట్రిపుల్ చాలా రోజులు పడిందంటే గేమ్ చేంజర్ మూవీ కూడా చాలా రోజులు పడినట్టే కనిపిస్తుంది. ఇకపోతే ఈ సినిమా కోసం ఆశలు అయితే వదులుకోవాలి. ఎందుకంటే ఈ మూవీ అయితే ఈ ఏడాది December 25 అనేది వస్తుంది. ఎందుకంటే చాలా వరకు షూటింగ్ అయితే పెండింగ్ ఉండిపోయినట్లు తెలుస్తుంది. ఇక కొత్త షెడ్యూల్ కూడా అయితే శంకర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నట. ఇకపోతే రామ్ చరణ్ పాత్ర చాలా పవర్ఫుల్ పాత్ర అయితే కనిపిస్తుంది. ఇక చరణ్ ఒక ఎన్నికల అధికారిగా కనిపించబోతున్నాడు. ఆయన పాత్ర పేరు కూడా రామనందన్ అంట. ఇక రామ్ చరణ్ పేరుని పోలిస్తూ ఒక పాత్ర పవర్ఫుల్గా పెట్టాలని శంకర్ డిసైడ్ అయింట. ఇకపోతే ఇది కూడా ఒక రియాలిటీ బేస్ చేసుకుని తీసిన క్యారెక్టర్ అంట. ఇక ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారిగా నియమితమైన రామనందన్ ఐఏఎస్ ఆఫీసర్గా అయితే దీనిలో కనిపించబోతుంది. ఇకపోతే ఇంకొక రోల్ అయితే విప్లవాత్మక మార్పుల నేపథ్యంలో ఇంకో ఈ రోల్ అయితే రామ్ చరణ్ అయితే కనిపించబోతున్నాడు. అంటే దీంట్లో ఆల్మోస్ట్ ఒక 2-3 రోల్స్లో అయితే రామ్ చరణ్ కనిపిస్తాడని తెలుస్తుంది. అయితే గతంలో శంకర్ తీసిన పవర్ఫుల్ మూవీ అయిన ఒకే ఒక్క చిత్రానికి ఇది కూడా యాస్టీస్గా అంత పవర్ఫుల్గా అయితే ఉండబోతుందని తెలుస్తుంది. ఇకపోతే కార్తీక్ సుబ్బరాజు రాసిన కథ చాలా బలంగా ఉండడంతో చాలా రోజులు పడ్డం అయితే విశేషం చెప్పాలి. పోతే ఈ మూవీ 2 పార్ట్లుగా అయితే వస్తుందట. ఇకపోతే మరోవైపు రామ్ చరణ్ పాత్ర పేరు సినిమాకి సంబంధించిన అభిమానులు సొంతంగా డిజైన్ చేసి కొన్ని సోషల్ మీడియాలో అయితే ఫోటోలు అయితే వదలడం జరిగింది. ఇకపోతే దీన్ని రియల్ చేసుకున్న వదిలిన బయోపిక్ ఏంటంటే చూద్దాం. ఇక ఇదైతే తమిళనాడుకు చెందిన నారాయణ ఐఏఎస్ మంచి పేరు దక్కించుకున్న ఐఏఎస్ ఆఫీసర్ అంట. ఇకపోతే భారత ఎన్నికల వ్యవస్థలో భారీ సంస్కరణలు తీసుకుంటూ చాలా వ్యక్తిగతంగా అయితే ఆ రోజుల్లో అయితే ఎన్నికలు జరిపించడానికి కొన్ని రీజనబుల్ పాయింట్ ఆఫ్ వ్యూని పట్టుకుని అయితే మూవీ తీయడం జరిగింది. పంతొమ్మిదవ భారత క్యాపబిలిటీలో ఉన్న కొన్ని రాజకీయాలు బట్టే దీనిలో అయితే చూపించడం జరుగుతుంది. ఇంకా దాన్ని బయోపిక్గా అయితే ఒక పార్ట్ అయితే ఉండబోతుంది. ఇకపోతే రామ్ చరణ్కి ఒక పవర్ఫుల్ రోల్లో మనం చూద్దాం అనుకున్నట్లయితే శంకర్ డిజైన్ చేయడం జరిగింది. కాకపోతే మూవీ చాలా లేట్ అయితే అవుతుందని తెలుస్తుంది. ఇకపోతే దీంట్లో చాలా వరకు అయితే యాక్షన్ సీన్స్ అయితే ఉంటాయని అయితే మూవీ టీం నుంచి అప్డేట్ కూడా రావడం జరిగింది. ఇంకా మూవీని అయితే ఒక ప్రతిష్టాత్మక చిత్రంగా అయితే మన శంకర్ అయితే చేస్తున్నాడు. ఇంకా చాలా వరకు చాలా రోజులు పట్టిన మూవీ మాత్రం చాలా బాగా తీద్దామని అయితే రామ్ చరణ్తో పాటు చాలా టీం వర్క్ అయితే బాగా చేస్తున్నారంట. మరి ఈ మూవీ కోసం అందరం చేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.